ఉద్యోగం కోసం వెతుకుతూ ఊరి నుండి ముంబై నగరానికి వెళ్తాడు. అతను ఉద్యోగం కోసం చాలా తిరుగుతాడు, కాని అతనికి ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. ఇక రోజంతా ఎండలో తిరిగిన కారణంగా అతని ఆరోగ్యం పాడవుతుంది. ముంబైకి వస్తే ఏదైనా పని దొరుకుతుందనుకున్నాను, కానీ ఇక్కడికి రాగానే నా ఆరోగ్యం పాడైపోయింది. బహుశా ఈ ఊరి గాలి నాకు సూట్ అవ్వలేదేమో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. బాబులాల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. అడిగితే తెలుస్తుంది, అందరూ కూడా బయట భోజనం చెయ్యడం వల్ల అనారోగ్యం పాలయ్యారు అని. అది చూసి బాబులాల్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. అయితే ఇదన్నమాట విషయం. నేను వీళ్ళందరికీ భోజనం తయారు చేసేస్తే దాంతో నాకు పని దొరుకుతుంది, వీళ్ళకి భోజనం దొరుకుతుంది. బాబులాల్ డాక్టర్ దగ్గర తన కోసం మందులు తీసుకుంటాడు. తన ఇంటికి వెళ్లి టిఫిన్ ని తయారు చేయడం మొదలు పెడతాడు. అన్నిటికంటే ముందు వెళ్లి అతను కిరాణా దుకాణం నుండి సరుకులను కొంటాడు. ఆ తర్వాత అతను గిన్నెల దుకాణానికి వెళ్లి బోలెడన్ని టిఫిన్ బాక్సులను కొంటాడు. ఇక వంట చేయటం మొదలు పెడతాడు. వంట బాగా చేస్తాను, అప్పుడే అందరికీ నా చేతి వంట నచ్చుతుంది. అలాగే శుభ్రత గురించి కూడా నేను శ్రద్ధ తీసుకోవాలి, అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. బాబులాల్ శుభ్రతను దృష్టిలో పెట్టుకుని భోజనం వండుతాడు. అందరికీ ఇంటికి తీసుకువెళ్లి టిఫిన్లు ఇస్తాడు. అందరికీ అతని చేతి వంట చాలా నచ్చుతుంది. అందుకని తనకి మరింత మంది టిఫిన్లు తీసుకురమ్మని చెప్తారు. అరే వా, నేను ఎంత అనుకున్నానో దానికంటే ఈ పని చాలా బాగా నడుస్తుంది. ఇక నేను చాలా శ్రద్ధగా పనిచేయాలి, అప్పుడే ఎక్కువ మందికి నేను టిఫిన్ అందించగలను. బాబులాల్ ఎంతో కష్టపడతాడు. అయినా సరే అతను ఎక్కువ మందికి టిఫిన్లను అందించలేకపోతాడు. ఎందుకంటే అతను ఒక్కడే అన్ని పనులు చెయ్యాలి. సరుకులు తీసుకురావడం, వంట చెయ్యడం, టిఫిన్లను అందరికీ అందించడం. అతను చూస్తాడు, చాలా మంది ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లడానికి బస్టాండ్లో లైన్లో నిలబడతారు. వీళ్ళని చూస్తుంటే ఆఫీస్కి వెళ్లే హడావుల్లో సరిగ్గా టిఫిన్ చేయలేదనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళకి బస్సులో వెళ్తుండగానే టిఫిన్ దొరికిందంటే అప్పుడు వీళ్ళు ఆఫీసుకి టైంకి వెళ్తారు, ఆకలితో కూడా ఉండరు. బాబులాల్ ఒక బస్ రెస్టారెంట్ ని ఓపెన్ చెయ్యాలనుకుంటాడు. దానికోసం అతను ఊరి నుండి తన భార్యని అలాగే తమ్ముడిని పట్నానికి రమ్మంటాడు. టిఫిన్ సర్వీస్ నుంచి సంపాదించిన డబ్బులతో ఒక డబుల్ డక్కర్ బస్సుని కొంటాడు. ఇప్పుడు నా ఏరియాలో ఎవ్వరూ ఆకలితో ఉండరు. నేను అందరికీ టిఫిన్ పెట్టి ఆఫీసుకు పంపిస్తాను. ఇవాల్టి నుండే నేను పని మొదలు పెట్టేస్తాను. మంచి పనికి ఆలస్యం ఎందుకు? ఇక బాబులాల్, అతని భార్య ఇంకా తమ్ముడు ముగ్గురు కలిసి బస్సులో రెస్టారెంట్ ని తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. చూడు, నాకు బండి నడపడం వచ్చు, అందుకని నేను బస్సు నడుపుతాను. నా చేతి వంట ఒక్కసారి ఎవరైనా తిన్నారంటే మళ్ళీ ఇంకెక్కడా తినడానికి అస్సలు వెళ్లరు. సరే సరే, నువ్వే వంట చేస్తానని చెప్పొచ్చు కదా, అంత తిప్పి తిప్పి చెప్పాల్సిన పనేముంది? నాకు వంట చేయడం రాదు, బండి నడపడం రాదు, మరి నేనేం పని చేయాలి? నేను ముందే నీకు చెప్పాను నేను పట్నం రాను అని. చూసావా, నేను రావడం వల్ల ప్రయోజనమే లేదు. నీకు బస్సు నడపడం, వంట చేయడం రాకపోతే ఏంటి? నువ్వు కావాలంటే ఈ బస్సు రెస్టారెంట్లో మాకు సహాయం చేయొచ్చు కదా. నువ్వు ఇంకేమైనా పని చేయొచ్చు కదా. ఇంకేం పని ఉంది? 2 పనులు మీరిద్దరు చేస్తున్నారు కదా. భోజనం వడ్డించే వాళ్ళు కూడా ఒకరుండాలి కదా. భోజనం వడ్డించిన తర్వాత వారి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడానికి కూడా ఒకరుండాలి కదా. ఆ పని దానంతటదే జరిగిపోతుందా? సరే, అయితే నేను వెయిటర్ ఇంకా బస్ కండక్టర్ పని చేస్తాను. చూసావా, అది సంగతి. ఇప్పుడు నువ్వు పట్నం వచ్చి ప్రయోజనం లేకుండా పోయిందని అనవు కదా. లేదు లేదు, ఇప్పుడు నేను అస్సలు అన్నాం. సరే, ఇవాళ ఒక డెమో చేద్దాం. కానీ ఇవాళ సండే కదా, ఇవాళ ఎవరు వెళ్తారు ఆఫీస్కి? ఇవాళ మనం బస్సులో అన్నిటినీ చక్కగా సెట్ చేసుకుందాం. రేపు మనకు ఉదయాన్నే ఎక్కువ ఇబ్బంది ఉండదు. నేనేమనుకుంటున్నానంటే రెస్టారెంట్ సెటప్ మొత్తం మనం పైన ఏర్పాటు చేసుకుందాం. ఎవరైతే భోజనం చేయాలో వాళ్ళు పైకి వస్తారు, తిన్న తర్వాత కిందకి వెళ్ళిపోతారు. దానివల్ల మిగతా యాత్రిలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది సరిగ్గా ఉంటుంది. కిచెన్ ఏర్పాటు మొత్తం పైనే చేసేసుకుందాము. అప్పుడు అన్నీ కూడా ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వవు. ముగ్గురు కలిసి బస్సులో రెస్టారెంట్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు వాళ్ల గిన్నెలని ఇంకా కొన్ని కుర్చీలతో పాటు
కొన్ని బెంచీలను కూడా బస్సులో పెడతారు. వాళ్ళు బస్సు పైభాగంలో అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తారు. సెటప్ చాలా బాగుంది కదా. ఇప్పుడు చూడండి, రేపు ఉదయం నుండి మన సర్వీసును మొదలు పెట్టేద్దాం. కానీ ముందుగా అందరికీ మన బస్ రెస్టారెంట్ గురించి తెలియాలి కదా. మనం ఒక పెద్ద బోర్డుని బస్సు ముందు తగిలించాలి. బాబూలాల్ దుకాణం నుండి ఒక పెద్ద బోర్డును తయారు చేయిస్తాడు. దానిమీద పెద్ద పెద్ద అక్షరాలతో బాబూ బస్ రెస్టారెంట్ అని రాసుంటుంది. వాళ్ళు ఆ బోర్డుని బస్సుకి ముందు తగిలిస్తారు. ఇక అందరూ తెల్లవారే వరకు ఎదురు చూస్తారు. తెల్లవారుతుంది, కానీ ఎవరూ కూడా వాళ్ల బస్సు రెస్టారెంట్లోకి ఎక్కరు. అది చూసి అందరూ నిరాశ చెందుతారు. ఇదేంటన్నయ్యా, మన బస్సులోకి ఎవరు ఎక్కలేదు. ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, వెళ్ళి అందరినీ పిలవాల్సి ఉంటుంది. ఇక బాబూలాల్ ఇంకా శ్యామ్లాల్ ఇద్దరూ కలిసి తమ బస్ రెస్టారెంట్ గురించి అందరికీ చెప్పడం మొదలు పెడతారు. ఇలా చూడండి, ఇక్కడ రద్దీలో బస్సు కోసం ఎదురు చూసే కంటే మీరు మా బస్సులో ఎక్కండి. అక్కడ మేము మీకు టిఫిన్ పెడతాము, మిమ్మల్ని మీ ఆఫీసులో కూడా దించేస్తాము. అలాగా? అటువంటి బస్సు ఏముంది? టిఫిన్ పెట్టే బస్సు, బస్సు రెస్టారెంట్. మీరు వచ్చి చూడండి, మీకు అంతా తెలుస్తుంది. ఆ వ్యక్తి తనతో పాటు తన స్నేహితుల్ని కూడా తీసుకొని బాబూలాల్ బస్ రెస్టారెంట్ కి వస్తాడు. బాబూలాల్ భార్య అందరికీ టిఫిన్ రెడీ చేస్తుంది. అది అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఈ ఏర్పాటు నిజంగా చాలా బాగుంది. ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది, దాంతోపాటు టిఫిన్ చేయటం అయిపోతుంది. ఫెసిలిటీ అయితే బాగానే ఉంది. కానీ మా బస్సులోకి ఎవరు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మీ బస్సు రెస్టారెంట్ గురించి ఎవరికి తెలియదు కదా, అందుకే ఎవరూ రావడం లేదు. తెలిసిన తర్వాత అందరూ తప్పకుండా వస్తారు. ఇక మీరే చూడండి, మీరు నాకు చెప్పిన తర్వాతే కదా నాకు దీని గురించి తెలిసింది. నేను అంత పెద్ద బోర్డు పెట్టాను కదా, ఇంకా నా బస్సు రెస్టారెంట్ గురించి అందరికి ఎలా చెప్పాలి? బోర్డు అయితే పెట్టారు, కానీ దాన్ని ఎవరైనా చూడాలి అంటే బస్సు దగ్గరకు రావాలి కదా. అందరూ బస్సు దగ్గరకు రాకుండా కూడా మీ బస్సు రెస్టారెంట్ గురించి తెలిసేలా చేయండి. అప్పుడే అందరికీ తెలుస్తుంది. మీరు సరిగ్గా చెప్పారు. ఇక బాబూలాల్ బోలెడన్ని పాంప్లెట్స్ ని ప్రింట్ చేయిస్తాడు. ఇక అన్ని చోట్లకి వెళ్లి అందరికీ పంచుతూ ఉంటాడు. అతను బస్టాండ్లో లైన్లో ఉన్న వాళ్లకు కూడా ఇస్తాడు. అంతేకాకుండా అతను ఇంటింటికి వెళ్లి అందరికీ పాంప్లెట్స్ ని పంచిపెడతాడు. దాంతో ఇప్పుడు అందరికీ కూడా అతని బస్ రెస్టారెంట్ గురించి తెలుస్తుంది. ఇక తన బస్ రెస్టారెంట్లో అందరూ లైన్లు కడతారు. అరే అరే, కాస్త నెమ్మదిగా ఎక్కండి. బస్సు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అందరూ క్షేమంగా ఎక్కండి. శ్యామ్లాల్ అందరికీ టికెట్లు ఇస్తాడు. ఆ తర్వాత టిఫిన్ కి ఆర్డర్ తీసుకుంటాడు. బాబూలాల్ భార్య వంట చేస్తుంది. మా నలుగురికి ఒక్కో ఆలు పరోటా చేయించండి. సరే మేడం, ఇప్పుడే తెప్పిస్తాను. చాలా మంది బస్సు పై భాగంలో తింటూ ఉంటారు. ఇక చాలా మంది కింద కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు. ఇదిగోండి మేడం, మీ పరోటాలు, ఇక మా రెస్టారెంట్ కు సంబంధించిన స్పెషల్ పచ్చడి. థ్యాంక్ యూ అన్నా. సమయం గడుస్తున్న కొద్దీ బాబూలాల్ బస్ రెస్టారెంట్లో జనాల రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఈ బస్ రెస్టారెంట్ గురించి తెలుసుకుంటారు. అందుకని అందరూ అందులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఇక చూస్తూ ఉండగానే బాబూలాల్ గురించి ఆ ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఇక అతను చాలా డబ్బులు సంపాదించి అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా కొంటాడు.